సారీ రచని, నువ్వు నిజంగా ఎన్నిసార్లు కాల్ చేసావని చూడలా. సారీ చెప్తున్నాగా, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి. సారీరా. అమ్మ మళ్ళీ కట్ చేసింది. వీడి పేరు అభి. వీడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. చిన్నప్పుడు అమ్మ వాళ్ళ రోజు బూస్ట్ తాగడం అలవాటైతే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ రోజు బీర్ తాగడం అలవాటైంది. హాయ్ బంగారం, నీకు విషయం చెప్పనా? రాత్రి స్టార్స్ చూస్తుంటే ఒక స్టార్లో నీ ఫేసే కనిపించింది తెలుసా? వీడి పేరు క్రిష్. వీడికి అమ్మాయిలంటే చాలా ఇష్టం. కానీ వారంలో 7 రోజులు ఒక అమ్మాయిని లవ్ చేయడం చాలా కష్టం. వీడి పేరు రాజ్. ప్రొఫైల్లో పర్సంటేజ్లు, పాకెట్ నిండా మనీ ఉన్నోడు కన్నా పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉన్నోడికే క్రేజ్ ఎక్కువని వీడు ఒక అమ్మాయిని ట్రై చేస్తున్నాడు. హాయ్ డార్లింగ్, ఏం చేయట్లా, చదువుతున్నా. బుక్స్ కూడా చూడటానికి నీలా అందంగా ఉంటే 24 గంటలు చదివేయచ్చు కదా, ఏమంటావు? స్వామి, ఓడిపోవడం అలవాటే, గెలవడం ఎలాగో తెలుస్తుంది, కానీ గెలవలేకపోతున్నాను. ఈ జాబ్ అయినా వచ్చేలా చూడు స్వామి. వీడి పేరు మాధవ. వాటమి విజయానికి తొలిమెట్టని ఎవరో చెప్తే విన్నాడండి. అంతే, ఇప్పుడు 98 మెట్లు ఎక్కేశాడు. వీడి పేరు ఫణి. ఈ నేరేషన్లో వీడిదొక నెగిటివ్ మైండ్. ఏంట్రా మళ్ళీ గొడవ అయిందా? అవునరా, మళ్ళీ గొడవ అయింది. రోజు ఇది అలవాటు అయిపోయిందిరా నాకు. అవునా, కూర్చో. Ikaw ang aking Ikaw ang aking ఏంట్రా మళ్ళీ రిజెక్ట్ చేశారా? నీకెందుకురా అంత ఆనందం? దా, ఇంతకీ ఏం అడిగారు ఇంటర్వ్యూలో? అన్నీ తెలియనివి అడిగారురా. అయినా 80% ఉన్నాయి. వీళ్ళకి ఎవరికి జాబులు లేవు. 60% కూడా లేదు. ఎలా వస్తుందని వెళ్ళావు జాబ్ అని ఇంటర్వ్యూకి? రోజు వెళ్తావు ఇంటర్వ్యూకి, ఏదో పీకోలేదు. నువ్వు ఆపరా, నాకు తెలుసు ఏం చేయాలో, ఎలా జాబ్ తెచ్చుకోవాలో. ఒకటి నచ్చినట్టు నేను బతకనురా, నా ఇష్టం వచ్చినట్టే నేను బతుకుతా. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను అసలు మూడ్ ఆఫ్లో ఉన్నా. కూల్ మామ, కూల్. ఒక్క నిమిషం, లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి మామ. ఎప్పుడు ఇంటర్వ్యూస్ అయినా గర్ల్ ఫ్రెండ్ లేని లైఫ్ కూడా లైఫ్ అయినారా? ఎంజాయ్ చేయరా లైఫ్ని. జాబ్ ఎప్పుడైనా వస్తుంది మామ, కానీ ఏజ్ మళ్ళీ రాదు కదా. ఏంట్రా ఇంత వెళ్ళి మనం రెడీ అవుతున్నాం ఇంటర్వ్యూగా? అవునరా. చేది మళ్ళీ కట్ చేసింది. ఏదో సంథింగ్ జరుగుతోంది, awesome feeling కలుగుతోంది. Right now, just now, ఈ తమాషా నాలోన మొదలైనది. పర్ఫ్యూమ్ వర్షం ముంచుతోంది, గాల్లో సింఫనీ మోగుతోంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో అర్థం అవుతున్నది. నిమిషం ముందర లేని హాయి ఇప్పుడే నాకు చేరువై భూమి ఆకర్షణ పరిధి నుంచి దూరం చేస్తున్నది. అసలేంటినా ఇది నేనేనా అనుకోనే లేని సంగతైనా అరుదైన ఈ అనుభూతిలోనా ఓ నన్ను నేను గిల్లి చూడనా. బంగారం, ఏ డ్రెస్ వేసుకున్నా? డ్రెస్ వేసుకోలేదా? ఓ, శారీ కట్టుకున్నావా? ఏంట్రా అవి డల్లుగున్నావు? తనకి నాకు సెట్ కదరా, ఇక తను వదిలేసా. ఏమైంది? తన క్యారెక్టర్లో అన్ని కరెక్షన్స్ రా. అనవసరంగా లవ్ చేశారా? ఏమైంది? బ్రేకప్ రా. ఎలా రా? ఎలా ఏమైందిరా? రోజు గొడవలే, కామనేరా బ్రేకప్. నాది కూడా బ్రేకప్ రా. నన్ను కూడా వదిలేసిందిరా. బ్రేకప్ అయిందా? నాకు ఎప్పుడో తెలుసురా మీ లవ్ బ్రేకప్ అవుద్దని. ఏంట్రా మాలో ఫెయిల్ అవుతే నీకు హ్యాపీనా? ఒరే, నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటి? వీళ్ళందరిలో బ్రేకప్ అయిపోయింది. నువ్వు కూడా ఏదైనా న్యూస్ చెప్పు. రేయ్, నాకు జాబ్ వచ్చిందిరా ఈసారి. జాబ్ వచ్చిందా? అది నాకు బ్యాడ్ న్యూస్ రా. హాయ్ రా. హాయ్. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. ఏ కంపెనీ రా? యాక్సిస్ సాఫ్ట్వేర్ రా. కంగ్రాట్స్ రా. ఎంత శాలరీ? 20K. ఓ, కంగ్రాట్స్ రా మామ, మేమంతా మోసపోయినా నువ్వైనా సెటిల్ అయ్యావు. ఏమైందిరా? ఆ దోల ఫణిగాడు ఏదో అన్నాడు, మీ లవ్ ఫెయిల్యూర్స్ అని. ఏమైంది అసలు? అమ్మాయిలు ఆల్కహాల్ కంటే డేంజర్ రా. ఒక్కసారి అడిక్ట్ అయితే మన లైఫ్ మన చేతుల్లో ఉండదురా. నువ్వు చెప్పింది నిజమేరా మామ. లైఫ్లో గర్ల్ ఉన్నాడు, గర్ల్స్ గురించి పట్టించుకోడు. చీ దినమ్మ, ప్రతి ఒక్కటి అవసరానికి వాడుకునేదరా.
ఈ అమ్మాయిలంతా ఇంతే. అవసరమైతే కాల్స్ మీద కాల్స్ చేస్తారు, అవసరం లేకపోతే మెసేజ్ కూడా పెట్టరు. ఎందుకు అంత ఫీల్ అవుతారు? వాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని లవ్ చేయలేదు. మీరు చేసే మెసేజ్ని, మీరు మాట్లాడే మాటలను లైక్ చేస్తారే కానీ మిమ్మల్ని ఎప్పుడూ లైక్ చేయరు. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. నీ లైఫ్లో లవ్ లేదు కాబట్టి నువ్వు ఇలా సక్సెస్ అయ్యావు. మీ అమ్మాయిల వల్లే ఇలా లైఫ్ అంతా స్పాయిల్ చేసుకున్నావు. ఎవరు చెప్పారా నాకు లవర్ లేదని? నేను ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నా అంటే దానికి కారణం ఎవరో తెలుసా? నా లవర్ కావ్య. నీకు లవర్ ఉందా? నీకు లవ్ ఏంట్రా? నువ్వు మాలా గంటల గంటలు ఫోన్లో మాట్లాడలేదు, అట్లీస్ట్ మెసేజెస్ చేయలేదు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎలా వచ్చింది లవర్? 2 వాయిస్లు గంటల గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోవడం కాదురా లవ్ అంటే. 2 మనసులు జీవితాంతం కలిసి ఉండాలనుకోవడమే రా ప్రేమ అంటే. హలో హలో. నువ్వేం ఫీల్ అవ్వకు, ట్రై చేస్తూ ఉండు, జాబ్ తప్పకుండా వస్తుంది. నేనేం ఫీల్ అవ్వట్లేదు, నువ్వేం ఫీల్ అవ్వకు. అవునరా, కావ్యాలంటే అమ్మాయి నీ లైఫ్లో ఉండడం వల్ల నువ్వు లవ్లోనే గెలిచావు, లైఫ్లోనే గెలిచావు. నిజమేరా? కరెక్టేరా. ఇప్పుడు మనం ఏం చేద్దాంరా? కెరియర్ గురించి ప్లాన్ చేసుకుందాం. అవునరా, ఇక అమ్మాయిల గురించి మానేసి మనం చదువుల మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. మనం కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలిరా. ఏంటి ఇదంతా నిజం అనుకుంటున్నారా? కాదు కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలిరా? ముందు కావ్యాకి ట్రై చేద్దాం. ఎరా నువ్వేం చేస్తున్నారా సీరియస్గా? కావ్యకి మెసేజ్ చేస్తున్నాను రా. నీకు ఎప్పుడు దొరికిందిరా నెంబర్? చూసాను లేరా.